జై శ్రీరామ్. నా పేరు మద్రెడ్డి సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు. రాష్ట్రంలో దళిత వాడలో 5,000 దేవాలయాలను నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న నిర్ణయం చాలా ఆశించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం దేవాలయాల నిర్మాణాలు ఎందుకు అంటూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం బాగుంది కాదు. విహెచ్పి తరఫున మేము ఏదైనా దేవాలయాల నిర్మాణానికి అభినందించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకించడం భయం కాదని షర్మిల గారు గుర్తించుకోవాలి. షర్మిల గారికి ఎందుకు భయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించే దేవాలయాల వల్ల దళిత వాళ్ళ దేవాలయాలు నిర్మిస్తే మత మార్పులు జరగవని ఆమెకి భయం పట్టుకుంది. అందుకోసమే దీనిపైన ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. దళితులకు హిందూ మతానికి దూరం చేయడం కోసమే ఆమె కంకణం కట్టుకుంటూ భావిస్తున్నాం. మేము విశ్వ హిందూ పరిషత్తు ప్రతి ఒక్కరిని ఆదరించేందుకోసమే ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా దళితులని ప్రవేశం తీసుకొస్తున్నారు. దాన్ని గుర్తించాలి. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు మీ కుటుంబం దళితుల్ని వాడుకొని వారి ద్వారా లబ్ధి పొంది మీరు దళితుల్ని ఇంకా దూరం చేస్తున్నారు తప్ప దేవుడి దగ్గరకు తీసుకోలేకపోతున్నారు. విశ్వ హిందూ పరిషత్ దానికి భిన్నంగా వివరిస్తూ దళితుల దగ్గరకే దేవుడిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు దళిత కాలంలోకే దేవాలయాన్ని నిర్మించాలని టీటీడీ సంకల్పించింది. దేవాలయాన్ని నిర్మాణం చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేది ఆమె గుర్తించాలి. ఈరోజు హిందువుల నుండి ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ఒక చర్చిలలో కానీ మసీదులలో కానీ ఏమైనా వస్తుందా? హిందువుల దేవాలయం వచ్చిన ఆదాయాన్ని వారికి ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ చర్చిల వల్ల మసీదుల వల్ల ₹1 కూడా వాడుకోవడం లేదు. ప్రభుత్వానికే హిందూ దేవాలయాలు నిర్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలని డబ్బునే ప్రభుత్వం తీసుకుంటా ఉందనేది గుర్తించాలి. ఈరోజు షర్మిల గారి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో షర్మిల తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. లేకపోతే హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని ఇద్దరు కూడా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. దయచేసి షర్మిల గారు మీరు ఇప్పటికైనా మీరు చెప్పిన ప్రతి మాట కూడా వెనక్కి తీసుకొని మీరు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.